ఏడు సంఖ్యతో చెప్పుకోవచ్చు. 7, 14, 21 అట్లా చేసుకోవచ్చు. అభిషేకం చేయండి. పాదుక అభిషేకం చేయండి. ఈ మాసంలో మీకు ఆర్థికంగా లక్ష్మి, ఆ సర్వలక్ష్ములు, భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల మహాలక్ష్ములు అందరూ హోమోజీ పాదుకలకు కనెక్ట్ అయి ఉన్నారు. జలాభిషేకం చేస్తే మీ కోరిక, ఆర్థికపరమైన కోరికలు నెరవేరుతాయి. ఆ జలాభిషేకం చేసిన నీళ్ళు ఈసారి నెత్తి మీద చల్లుకోండి. సెకండ్, ఇంటి ద్వారాల మీద చల్లండి. గేటు ముంగట, ఇంటి ద్వారాలు, అన్ని తలుపుల మీద, ద్వారాల మీద, ఇంటి చుట్టూ చల్లొచ్చు, ఇంటి పైన కూడా చల్లొచ్చు. మిగిలిన నీళ్లు ఇంటి సింకులో పోయండి. ఎక్కడ పోయాలి? సింకులో పోయండి. లేదా తులసి కోట ఉంటే తులసి కోటకు కూడా నీళ్లు మీరు పంపవచ్చు. క్లియర్? రెండు. మూడో, ధర్మ, అర్థ, కామం. కామం అంటే వ్యక్తిగత. మీ వ్యక్తిగతంగా 3 పాటించండి. వ్యక్తిగతంగా 3 పాటించండి. ఖచ్చితంగా మీరు స్వయంభూ సద్గురు ధర్మశాస్త్ర గ్రంథం రోజుకు ఒక దివ్య కల్పన చదవండి. ఖచ్చితంగా చదవండి. రెండోది, ఖచ్చితంగా మీరు జపం చేయాలి. ఓ ఉమావుజయ, ఓ జపము కానీ, నామకోటి ఒక పేజీ కానీ, జపము ఒక్కసారి ఒకటే జపం, రోజుకు ఒక మాల తిప్పండి. ఓ ఉమావుజయ, ఓ ఈ మంత్రం ఉచ్చరిస్తూ డైలీ ఒక జపమాల తిప్పండి. లేదా నామకోటి గ్రంథం ఉంటే ఒక పేజీ నామకోటి రాయండి. ఓకే, ఇది రెండు. మూడోది ఏంటంటే ఖచ్చితంగా గ్రంథం చూద్దాం. ఇకపోతే చివరిగా వ్యక్తిగతంగా ఉద్ధరించుకోవడానికి మూడో విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీ ఇంటి మీద పడుతున్నటువంటి సూర్య కిరణాలకు, చంద్ర కిరణాలకు, ఇంట్లో వెలుగుతున్న బల్బు కిరణాలకు, వెలుగుకి, మీ ఇంటిపై పడుతున్నటువంటి వెలుగుకి నమస్కరిస్తూ మూలమంత్రాన్ని 2 సార్లు చదవండి. దీంతో వ్యక్తిగతంగా మీకున్న కోరికలు, అవసరాలు, అవకాశాలు, అభివృద్ధి, విజయ సమంత, లక్ష్య సిద్ధి, స్వప్న సిద్ధి అనేది ఏర్పడుతుంది. మీరు కోరుకున్నట్లుగా సాధ్యమైనంత వరకు యథాశక్తి మీకు సమయం, మనుషులు, ప్రపంచం అనుకూలంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. అప్పుడు మీ ఆలోచనలు, నిర్ణయాలు, మీ ప్రయత్నాలు 100% సక్సెస్. సో మీరు చేయాల్సింది 3 దివ్య కల్పన చదవ, జపం చేయండి. ఓ ఉమావు చేయ అని జపం చదవడం చక్కగా. మూడవది, మీ ఇంటిపై పడుతున్నటువంటి సూర్యకిరణం రోజుకు ఒక్కసారి మీరు నమస్కరించి మూలమంత్రం చక్కగా. ఇంటిపై పడుతున్న సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, బల్బు లైట్ వేశారనుకుంటే అట్లా ఆ వెలుగుకు ఒక్కసారి నమస్కరించి మీరు మూలమంత్రాన్ని చక్కగా ఒక్కసారి చదువుతూ సరిపోతుంది. ఇది రోజు మీరు చేస్తూ రండి. వ్యక్తిగతంగా మీ జీవితాలు, ఇంట్లో అందరి వ్యక్తిగతంగా వారి వారి కోరికలు, అవసరాలు, స్వప్నాలు, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి, వ్యక్తిగతంగా ఏదైతే మీ వ్యక్తిగత పనులకు వస్తాయో అవన్నీ సమృద్ధిగా మీకు ఆశీర్వాదాన్ని పొందుతాయి. ఇకపోతే మనకి 4వది ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్షం అంటే ఆధ్యాత్మిక. మనం చేసే సేవలు, దానాలు, ధ్యానాలు, సత్సంగాలు, సత్ప్రచారాలు, మనం చేసే అన్ని రకాల పుణ్య కార్యక్రమాలు మన పుణ్య జీవితం. ఇది కర్మ జీవితం. ఈ ధర్మ, అర్థ, కామ అనేది కర్మ జీవితం. ఇదేమో ఆధ్యాత్మిక ప్రయాణం. భక్తులతో, రాత్రిమలతో, సప్తమజలతో, మన సంస్థతో మనం చేస్తున్న ప్రయాణం, హోమోజీ మహాధర్మంతో మనం చేస్తున్న ప్రయాణం మోక్ష ప్రయాణం. ఈ మోక్షం కోసం మీరు చేయాల్సింది ఏంటిది అని చెప్తే, ఖచ్చితంగా ఇంట్లో మీరు రోజు ఆరతి ఇవ్వడం, ఇలాగ మీకు అలవాటు ఉంటుంది. కంపల్సరిగా అన్ని శుభ్రం చేసేసి రోజు వాటితోటి మీ శ్రీమూర్తిని క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఎడమ చేత గంట ఊపుతూ కుడి చేత అఖండ ఆరతి, రోజు ఒక్కసారి అఖండ ఆరతి ఇవ్వండి. అంతేకాకుండా ఉదయం లేవంగానే చిరునవ్వుతో నమస్కారం వదిలిపెట్టి క్యాలెండర్లో ఉండేటువంటి క్యాలెండర్లో ఉండేటువంటి శ్రీమూర్తిని 1 నిమిషం కనులార్పకుండా చిరునవ్వుతో పడుకుంటప్పుడు కూడా మళ్ళీ క్యాలెండర్ ముందుకు వెళ్ళి, ఎందుకంటే 365 రోజులు మీతో ఉండేది క్యాలెండర్లో ఉండేటువంటి భగవానే. ఆయనను విషయ భగవాన్ అంటారు. ఏమంటారు ఆయన? విషయ అంటే ఒక రోజు ఒక్కొక్క విషయం జరుగుతూ ఉంటుంది కదా జీవితంలో. అన్ని విషయాలకు ఆశీర్వదించేది, ఏ విషయంనైనా నేను గెలిపించడానికి ప్రయత్నం చేసేది క్యాలెండర్. కాబట్టి క్యాలెండర్లో ఉండేటువంటి ఆ అఖండ భగవాన్కి మీరు రోజు నమస్కారం పెట్టి చిరునవ్వుతో 1 నిమిషం చూడాలి. పొద్దున 1 నిమిషం, సాయంత్రం 1 నిమిషం చూడండి. రెండోది ఆరతి ఇవ్వండి. మూడవది యథాశక్తి మీరు క్రమం తప్పకుండా, ఓకే, మీ యథాశక్తి క్రమం తప్పకుండా
క్షేత్రంకి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, భజనలో పాల్పంచుకోండి. అక్కడ భక్తులు ఎవరైనా పుణ్య కార్యక్రమాలు చేస్తే వారితో భాగస్వామ్యం పొంది క్షేత్రం యొక్క యాక్టివిటీస్ లో కూడా మీరు భాగస్వామ్యం పొంది సేవలో, దానాలలో ఇంకా బలం పుంజుకోవడానికి, ఇంకా అందులో పరిపూర్ణ బాధ్యతగా ముందుకెళ్ళడానికి కృషి చేయండి. ఇది వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం. 3 పనులు చేయండి అన్నాను. ఆరో తీయండి, నమస్కరించండి క్యాలెండర్కి. ఓకే, 3ది సేవ, దానం, ధ్యానం, సత్సంగం, సత్ప్రచారం మనం జనరల్ గా చేస్తాం కదా. ఇది క్షేత్ర దర్శనంతో అన్ని కార్యక్రమాలలో ఎంతో కొంత మీ భాగస్వామ్యం, మీ బాధ్యత ఉండేలాగా మీ భక్తికి ఒక చక్కని ఆనందకరమైన జ్ఞాపకాన్ని, పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం మీరు చేయండి. ఇది ఈ మాసం చేయగలిగినవి. ఇవి చేస్తామని చెప్పి గట్టిగా సంపర్కండి. అవును, ఇది మేము ఆచరిస్తాము. అవును, మేము ఇది ఆచరిస్తాము. అవును, మేము ఇది ఆచరిస్తాము. మావు చేయ వర్ధిల్లుదుముగాక, మావు చేయ వర్ధిల్లుదుముగాక, మావు చేయ వర్ధిల్లుదుముగాక, మావు చేయ వర్ధిల్లుదుముగాక. ఇది గుర్తుంచుకో. చేయకూడనివి 4 పనులు. 4 పనులు చేయకండి. ఒకటోది, ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా దుమ్ము, ధూళి, చెత్త, చెదారము లేకుండా చూసుకోండి. ఇల్లును 100కు 100% శుభ్రంగా ఉంచాలి. డోర్స్, విండోస్, కర్టెన్స్, ఓకే, ఇంట్లో ఉండే బెడ్షీట్స్, ఓకే, టవల్స్, ఇంకా పాత వస్తు దుప్పట్లు, ఓకే, మీరు ఇట్లా నొక్కి నొక్కి పెట్టినవి ఉంటాయి కదా బీరువాలలో, ఇంకా అలమార్లలో, అవన్నీ తీసి నీట్గా సర్దండి. ఇట్లా ఫోల్డింగ్ చేసి సర్దండి. ఏది కూడా అసభ్యంగా ఇంట్లో కనబడరాదు, అపరిశుభ్రంగా కనబడరాదు. ఏది డిజార్డర్లో ఉండకూడదు. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టండి, ఏది ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంచండి, ఏది ఎక్కడ దాన్ని వినియోగించాలి దాన్ని అక్కడనే నిలబడి వినియోగించండి. ఏ పని ఎక్కడ చేయాలో ఆ పని అక్కడి నుంచే ఇంట్లో. సో మీరు ఖచ్చితంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాము అని చెప్పి చెప్పట్టు. మేము ఇల్లును, ఇంట్లో ఉన్న సమస్తాన్ని పరిశుభ్రంగా మరియు పరిశుభ్రంగా సభ్యతగా నిర్వహించుకుంటాము. మావు చేయాలి, మావు చేయాలి, మావు చేయాలి, మావు చేయాలి. సభ్యతగా అంటే క్రమశిక్షణ. ఇంటికి ఎవరిని వచ్చేస్తే ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నారండి, ఎంత చక్కగా అందంగా అలంకరించుకున్నారు, ఎంత బాగుందండి మీ ఇల్లు అని, ఎంత ప్రశాంతంగా ఉందని అనాలి. గందరగోళంగా ఉండదు, మార్కెట్ లాగా ఉండదు. ఇంటికి వస్తే ఓకే, ఇంటికి వస్తే దేవాలయము కంటే గొప్పగా అనుభూతి కలగాలి. ఎట్లా అనుభూతి కలగాలి? దేవాలయము కంటే గొప్ప అనుభూతి. అక్కడ అంత ప్రశాంతత, అంత ఆనందం, అంత పాజిటివ్ వైబ్రేషన్స్, డివైన్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది అపరిశుభ్రంగా ఉంచకూడదు, శుభ్రంగా ఉంచాలి. రెండవది, రోజుకు ఖచ్చితంగా 3 లీటర్ల నీళ్లు మినిమం, 4 లీటర్ల నీళ్లు మాక్సిమం మీరు తాగాలి. 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు రోజు తాగాలి. పొద్దున కంపల్సరిగా వాటర్ తాగినాకనే వేరే కార్యక్రమాలు పెట్టుకోవాలి. పడుకుంటప్పుడు ఒక 1/2 అవర్ ముందు కనీసం మీరు చివరిసారిగా మంచి నీళ్లు తాగి ఒక 5 నిమిషాలు వాకింగ్ చేసి పడుకోవాలి. నీళ్లు తాగి 5 నిమిషాలు వాకింగ్ చేయండి పొద్దున్న. మధ్యలో ఒక 2 లీటర్ల నీళ్లు తాగండి, మధ్యాహ్నం కూడా వీలైనప్పుడు. ఓవరాల్గా 4 లీటర్ల నీళ్లు తాగండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు అంత పుట్టుకోపోతుంది. చెప్పండి, నేను 4 లీటర్ల నీళ్లు తాగుతాను, నేను 4 లీటర్ల నీళ్లు తాగుతాను. దప్పిక వేసినప్పుడు నీళ్లు తాగుతాను. చెప్పండి గట్టిగా, దప్పిక వేసినప్పుడు నీళ్లు తాగుతాను, 4 లీటర్ల నీళ్లు తాగుతాను. చెప్పు, మావు చేయాలి, మావు చేయాలి, మావు చేయాలి. చాలా మంది దప్పికేస్తే నీళ్ళు తాగట్లేదు. ఓకేనా, నీళ్ళు అసలు తాగట్లేదు. ఎందుకో తెలియదుగా తాగట్లేదు సరిగ్గా. మరీ అంత కష్టం అనిపిస్తే వెళ్ళి తాగుతున్నారు. కాబట్టి మీరు అలా చేయొద్దు. నీళ్లు చాలా అవసరం. మీరు తినే తిండికి అంత కెమికల్ ఫుడ్, అది కలుషితమైన ఆహారము, కల్మషమైన ఆహారము. నీళ్లు కంపల్సరిగా తాగండి. అన్ని రోగాలకు మంచి నివారణ నీళ్ళు. మరీ ఎక్కువ తాగొద్దు, 4 లీటర్ల కన్నా ఎక్కువ తాగకండి, 4 లీటర్లకు తక్కువ కూడా మూడోది చేయకూడదు ఏంటిదంటే ఇంట్లోపల ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతకాలి.
బాగుంది. ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతకండి. ఎందుకంటే గ్రహణం వస్తుంది కదా ఎల్లుండి. ఈ గ్రహణం ఈ నెల మొత్తం ప్రభావం చూపుతా. ఆ గ్రహణం యొక్క కిరణాలు, విష కిరణాలు ఉంటాయి. ఒకవేళ వాటిని బట్టలు ఉతకకపోతే మీ ఆలోచనలను, నిర్ణయాలను, సంకల్పాలు, స్వప్నాలను, మీ మాటలను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. అంటే డిస్టర్బ్ చేసేటోళ్ళే మీ జీవితంలోకి వస్తారు. కాబట్టి మీరు ఇంట్లో పాత బట్టలు, ఇరిచిన బట్టలను ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కుంటామని చెప్పి గట్టిగా సంకల్పం చేయండి. అవును, మేము మా దుస్తులను ఎప్పటికప్పుడు మేము ఆ దుస్తులను ఎప్పటికప్పుడు ఉతుక్కుంటాము. చెప్పు మావుచి 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 ఖచ్చితంగా చేయండి బెటర్. రెండో రోజుకు మీ పాత బట్టలు పరిచేద్దాం. ఇడిచిన బట్టలు 2 రోజులకి ఎట్టి పరిస్థితుల్లో లో వెళ్ళకూడదు. నానబెట్టి పెట్టొచ్చా తండ్రి, పొద్దున ఆరేసుకోవచ్చు. అర్థమైందా? ఇట్లాంటి ఆప్షన్ కూడా లేదు. ఆ రోజే ఉతకండి, 12 లోపలనే ఉతికేయండి. 12 లోపల 12 దాటిందంటే ఈ బట్టకు ఈ గతం అనేది అతుక్కుంటారు. బట్టకు అతుక్కుందంటే మీకు అతుక్కుంటారు. అది మీ పరువు మీద దెబ్బ. మీ పరువు మీద దెబ్బ తాకుతుంది. మానం మీద దెబ్బ, ప్రాణం మీద దెబ్బ, ధనం మీద దెబ్బ, బంధం మీద దెబ్బ. మీ బట్టలు చాట్లు నేనే మొత్తం నాలుగోది రాసు. ఇప్పటి నుంచి ఇరుగు పొరుగు వారితోటి ముచ్చట్లు లెక్క పెట్టండి ఈ నెల. ఇదంతా ఏం బాగాలేదు మా బిడ్డ అంటారు. అయినా సరే ఇరుగు పొరుగు వారితోటి ముచ్చట్లు ఎక్కువ పెట్టి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మంత్ ఇరుగు పొరుగు వారికి పుణ్యస్థానంలో ఉంటాం. ఎదురింటోడు, పొరుగింటోడు, పక్కింటోడు పుణ్యస్థానంలో ఉన్నారు. 1 గంట ముచ్చట్లు పెట్టి వెళ్తారు. ఎంత ముచ్చట్లు పెడతారంటే 2 రోజు ఆ టైంకి వచ్చి వేసి చూడాలి. బయటకి ఎప్పుడు వస్తామో ముచ్చట్లు పెడతారా అట్లా ఆకర్షించు. ఓకే, ముచ్చట్లు పెట్టాను, వద్దని చెప్పట్లేదు, బాగా విన్నారు. ఎప్పుడు ముచ్చట్లు పెట్టొద్దని చెప్పి నేను ముచ్చట్లు పెట్టుమంటే ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ ముచ్చట్లు పెట్టాను. ముచ్చట్లు పెడితే పుణ్యం వస్తుంది. ఈ మంత్ మొత్తం సూర్యగ్రహణం వచ్చిన తర్వాత పొరుగింటి వాళ్ళల్లో ఉంటుంది పుణ్యం. ఎవరిలో ఉంటుంది? నువ్వు ముచ్చట్లు పెడుతుందంటే పుణ్యం నీకు వచ్చేస్తుంది. మరి ముచ్చట్లు పెట్టకపోతే గురువు గారు, ముచ్చట్లు పెట్టకపోతే ఇంట్లో భజన ఓ పాట విను, డాన్స్. ఒక్కడివైతే డాన్స్, ఇద్దరుంటే డాన్స్. ఏదో కుసుండి భజన చేసుకుంటా అంటే భజన చేస్తావా? ముచ్చట్లు భజన చేస్తా, ముచ్చట్లు పెట్టడం ఎంత బంగారు. మాకెందుకు ముచ్చట్లు? మనల్ని ఎంత అలవాటు అయిందట, చూసిందా? హోమో చేతి ముచ్చట్లు పెట్టి పెట్టి మనుషులతో ముచ్చట పెట్టి అలవాటు పోయి. సరేనా? 2 పాట అయితే భజన పాట పెట్టి డాన్స్ చేయండి, భజన చేసుకోండి. లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో కాస్త సత్సంబంధాలు సర్దుకొని ముచ్చట్లు పెట్టే అవకాశం ఉంటే వదిలిపెట్టకండి. పలకరించండి. ఏముంది వదినే ఈరోజు ఏముంటాయి చెప్తున్నావు అని స్టార్ట్ చేస్తామంటే అయిపోతుంది. అక్కడి నుంచి ఇక షాపింగ్ మాల్ దగ్గర నుంచి, కొత్త సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి, ఎలక్షన్ల రిజల్ట్ దగ్గర నుంచి, ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంకేమన్నా జరుగుతుంది పండుగలు అక్కడి నుంచి మొత్తం అయిపోతుంది. ఒక రోజు అయిపోతుంది. ఆ లోపల పుణ్యం మీ అకౌంట్ డిపాజిట్. మనకు 2వ అవకాశం భజనతోటి మనం చేసిన, మీకు ఒక పాట పెట్టుకొని చక్కగా డాన్స్ చేసిన ఆనందపడ్డా. ఇక్కడ ఆనందపడడం కావాలి. హృదయం మనసు ఆనందపడదు. మనసు ముచ్చటతోటి ఆనందపడుతుంది అనేది శాస్త్రం. భజనతో కూడా ఆనందపడుతుంది కదా. అయితే ఇది చేసుకోండి ఈ మాసం. ఇది 100కు 100% మీకు ఏం చేస్తుంది? అట్లా చేస్తే నాకు ఏమొస్తుంది అంటే నీకు ఏది మంచి చేస్తుందో అదే జ్ఞాపకం వస్తుంది, అదే ఆలోచన మీకు కలుగుతుంది, అదే నిర్ణయం మీరు తీసుకుంటారు. ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు పెట్టినా ఇది జరుగుతుంది, భజనలో పాల్గొన్నా కానీ జరుగుతుంది. నీకు ఇదే ఆలోచన సరైందా కాదా తెలియట్లేదా? భజన చేసి చేసి కూర్చో,
ఏ ఆలోచన రిపీటెడ్గా గుర్తుంటుందో అదే కదా. ఏది పదే పదే గుర్తుకొస్తుందో అదే కదా. ఏది నీకు ఇది నిజంగా మంచి చేస్తే నమ్మకం కలుగుతుందో భజన తర్వాత అదే 100%. సో ఇది ఈ మాసం మీరు చేయాల్సినటువంటి పట్టు. చేయకూడనివి, చేయాల్సినవి రెండు చెప్పాను కదా. మీరు ఉండాల్సింది చెప్తా చివరికి. ఎట్లా ఉండాలి? ఒకటో, ఈ మాసం ఈ మాసం భార్య మాసం. ఎవరిది? భార్య. ఇంట్లో యజమానురాలు భార్య, భర్త కాదు. మీ భార్యతోటి కనీసం రోజుకు 10 నిమిషాలు సమయం గడుపు. సరిపోతుంది అనుకుంటావా? ఎక్కువ వద్దు. మళ్ళీ కొట్టడ పెట్టుకుని నా దగ్గర కొత్త నేను 10 నిమిషాలు సరిపోతుంది. 10 నిమిషాలు ఏ కొట్లాట జరగదు. ఎందుకంటే ఇద్దరు ఇంట్రొడక్షన్ చిన్న సూపర్ అయిపోతుంది. 10 నిమిషాలు నీ భార్యతో చేయబట్టు ఒక 10 నిమిషాలు కూర్చో, ఏం మాట్లాడు. అది అది నియమం. ఎందుకంటే నేను మాట్లాడుకున్న భార్య భర్తలు ప్రేమగా ఉన్నట్టు ఇంతవరకు చూడు. కాబట్టి మీరిద్దరు మాట్లాడుకోవద్దు. చేలో చేయ కలుపుకోండి, ప్రశాంతంగా ఒక నవ్వు నవ్వండి, చూసుకుంటూ కూర్చోండి. ఓకే, చేతులు పట్టుకొని కూర్చోండి. ఎందుకు అలా చూస్తున్నారా? కూర్చోరా. ఇంత బతికి మొగుడితోటి 10 నిమిషాలు గడిపేసాడు. భాగ్యం లేదారా నాయన? స్వతంత్రం. ఏంది మా నాన్న ఊహించుకొని నేను సిగ్గుపడుతున్నావు అయితే ఇప్పుడే. అంతే. ఇప్పుడు ఎట్లాగో రిటైర్మెంట్ అయిపోయిండు, ఏం పనే లేదు. ఒక ఇప్పుడు కూడా ప్రేమ దొరకకపోతే ఎట్లా? చేతులు పట్టుకోండి. బంగారు నాన్న భార్య చేయి పట్టుకోదు 10 నిమిషాలు చిరునవ్వుతో ప్రశాంతంగా గడప. అలా అని చెప్పి మళ్ళీ చేయి గెలుకకు. ఏది గరుకు గరుకు ఉంది అని నువ్వు అన్నావు అనుకో. చెయ్యి ఏంది ఇంత గరుకు గరుకుంది అంటే ఇంట్లో బోర్డు దొమ్ముతూ తెలుస్తుంది. కానీ ఆమె స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. అదే అవుతుంది. అందుకే చెయ్యి పట్టుకోమన్నా, ఇంకా ఏది ముట్టుకోమనలేదు. మగ బుద్ధి కదా, ఏదో ఒకటి గెలుక్కోవడం అలవాటు ఉంటుంది. అందుకే ఏం గెలుక్కోవద్దు. పట్టుకో, మౌనంగా కూర్చో, హాయిగా నవ్వు పెట్టు. నిజం చెప్తున్నాను, భార్య చేయి పట్టుకుని 10 నిమిషాలు కూర్చుంటే నీకు రెండు జరుగుతాయి. ఒకటో, ఇప్పటి వరకు నేను చూసి ఎవరైతే అవమానించి హేళన చేశారో వారిని గెలిచే శక్తి నీకు వస్తుంది. ఏలన, అవమానం, అనుమానం, దాన్ని గెలిచే శక్తి వస్తుంది. రెండో, ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న దరిద్రాలన్నీ ముగిసిపోతాయి. ఆమె నీకు కొద్దిగా దరిద్రం కావచ్చు, నువ్వు ఆమెకు కొద్ది దురదృష్టం కావచ్చు, ఇద్దరు కలిసి జీవితానికి దౌర్భాగ్యం కావచ్చు. ఎంతో కొంత 1%, 5%. ఎంత బంగారం వర్క్ చేస్తే తరుగుదల పోతుంది? నగలు బంధంలో కూడా తరుగుదల ఉంటుంది. దాని పేరే దరిద్రం, దౌర్భాగ్యం, దురదృష్టం. ఓకే, తిట్టుకునే కొన్ని జ్ఞాపకాలు, కొట్లాడుకున్న జ్ఞాపకాలు, వాదించుకున్న జ్ఞాపకాలు, నువ్వు వద్దుపో అంటే నూక్కున్న జ్ఞాపకాలు, అవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ జ్ఞాపకాలన్నిటికీ కాస్త స్వస్థత. ఏంటి పెట్టారు? స్వస్థత. మీ ఇద్దరి మధ్య మళ్ళీ అన్యోన్యత, మళ్ళీ ప్రేమ, మళ్ళీ ఆనందం కలిగేదాకా మీరు ఖచ్చితంగా 10 నిమిషాలు ఇంట్లో భార్య చేయి పట్టుకొని కూర్చోండి. క్లియర్ పెట్టి కూర్చుంటా అని చెప్పి గట్టిగా సపోర్ట్ పెట్టండి. బంగారు పెట్టండి. ఉమాహు చేయ, ఉమాహు చేయ, ఉమాహు చేయ, ఉమాహు చేయ. శివరాత్రి సందర్భంగా శుభకార్యం చెప్తే ఎదురా ఇలా చేస్తున్నారు. ఓకేనా? ఇది ఒకటో. రెండో, మీ ఇంట్లో కూతురు ఉంటే ఏదైనా మంచి బహుమతి అంటే, ఆడబిడ్డలు ఉంటే ఇంట్లో మనకి ఏదైనా మంచి ఇష్టమైన ఖరీదైనని కాదు, ఒక మంచి నీ హృదయం చక్కగా అర్థం చేయించగా, నీ ప్రేమను అర్థమయ్యా, నీ ఆశీర్వాదం అర్థం, నువ్వు ఎంత ఇష్టపడతావో అంత అర్థమయ్యేలా మీ ఇంట్లో ఉన్న కూతురికి ఏదన్నా ఆడబిడ్డలకి చిన్న బహుమతి నీకు తోచిన యథాశక్తి, తోచిన విధంగా ఖర్చే లేకుండా ఇచ్చే బహుమతులు కూడా ఉంటాయి. అట్లా ఖర్చే లేకుండా కూడా చాలా ఇవ్వచ్చు బహుమతులు. ఆలోచించు. డబ్బే ఇవ్వాలని కాదు, కానీ బహుమతి ఇవ్వాలి. ఇస్తానని చెప్పి సపోర్ట్లు కొట్టండి.
అవును, మా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు నేను బహుమతులు ఇస్తాను. చెప్పు, ఉమావచేయ ఉమావచేయ ఉమావచేయ. మూడవ విషయం, ఖచ్చితంగా మీరు వేప చెట్టు చుట్టూ 14 ప్రదక్షిణ చేయాలి. దీంతో మన కుటుంబంలో ఉండే విషం, నరదృష్టి, రకరకాల భూత దృష్టి, రకరకాల ప్రేత దృష్టి, కొన్ని చెడు గాలి దృష్టి అన్ని కొట్టు. ఇల్లు పరిశుభ్రంగా కాకుండా మన బంధాలు, బంధుత్వాలు ఆంతరికంగా బహిరంగంగా కూడా ఎంతో ప్రేమను చోటు చేసుకుంటే ఎంతో ఆనందాన్ని, శాంతితో ఇస్తాయి. ఆత్మీయతను పంచుకోవడానికి ఇది గొప్ప వేదిక. కుటుంబంలో ఉండే విషయం తగ్గాలి, అందరం ప్రేమగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఐక్యమత్యం ఉండాలని చెప్పి వేప చెట్టు చుట్టూ 14 లేదా 17 సార్లు ప్రదక్షిణ చేయి. ఇది చివరిగా 4వ విషయం. ఇక్కడ 4వ విషయం ఏంటంటే, మీ కుటుంబ సభ్యులందరూ కలిసేసి, కుటుంబ సభ్యులు కలిసేసి జ్యూస్ చేసుకుని తాగాలి. ఇది తేనె జ్యూస్. తేనె, నిమ్మరసం కలిపి చేసుకుంటే కూడా, నిమ్మకాయ తేనె కలిపి మనం అప్పుడు జ్యూస్ చేస్తాం, తీర్థం బాగా. ఆ తీర్థం ఇంట్లో అందరూ కలిసి తలో చేయి వేసి అందరూ కలిపి తయారు చేసుకుని రౌండ్గా కూర్చుని చక్కగా ఆనందంగా ఈ తీర్థం వారానికి ఒక్కసారైనా పర్వాలేదు, ఈ నెల మొత్తంలో 4 సార్లైనా పర్వాలేదు, ఈ తీర్థం తాగడం వలన ఏవైతే మీరు ఎక్కడెక్కడైతే ఓడిపోతున్నారో ఆ ఓటమి కూడా మీకు లాభదాయకంగా ఓటమి, నష్టం, కష్టాలు కూడా మీకు లాభదాయకంగా మారుతాయి. ఈ తీర్థం ఇంట్లో కలిసి తీసుకోండి, అది చాలా ఓకే. ఇది ఈరోజు ప్రేమానంద యోగములో నువ్వు తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. గంట సేపే చెప్తా అన్న, కరెక్ట్గా గంట సేపే చెప్పాను. వచ్చే నెల మళ్ళా కలుసుకుంది. మహోచర ప్రేమోజ సోమోచర. చెప్పండి. జై జై మహాగురు, జై జై. జై జై ఉమాజయ, జై జై. జై ఉమాజయ హో, జై ఉమాజయ హో, జై ఉమాజయ హో. జై 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 మహా ఓచ మాతాది జై జై. జై 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 మహా ఓజ మాతాది జై జై. ఉమాజయ సర్వస్య నమస్తుభ్యం. మౌజయ సర్వస్య నమస్తుభ్యం. మౌజయ శ్రీ గురుభ్యో నమః. ప్రశంస మహాగురు ప్రశంస. మౌజయ 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 మౌజయ. నెక్స్ట్ మనకు ఉగాది కార్యక్రమం ఉంది. అందరూ ఉగాదికి వచ్చి గ్రూప్ ఫోటో దిగిన బిడ్డలందరూ ఉగాది రోజు మీరు ప్రజ్ఞాన క్షేత్రంకి వెళ్ళి అక్కడ మీ ఫోటోని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడికి వచ్చి కూడా మీ ఫోటోని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఒకసారి ప్రజ్ఞానంద స్వామికి అందరు మీరు కాల్ చేయండి. మీ ఫోటో ఎలా రావాలి అనేది ఆయన గైడ్ చేయండి. మీరు మీ ఇష్టపడ్డ విధంగా కూడా ఫోటో ఫ్రేమ్ తయారు చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకోండి. సెకండ్, దానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ పెట్టాలి, లేకపోతే ఏమైనా డిజైన్ చేయాలా, ఫ్రేమ్ ఏం చేయాలి, డిస్కషన్ నడుస్తూ ఉంది. మీకేమైనా ఐడియా ఉంటే గ్రూప్లో షేర్ చేయండి. గ్రూప్లో ఫోటో ఫ్రేమ్ ఎట్లా ఉండాలని షేర్ చేస్తే అదే ఫ్రేమ్ తోటి మీరు కోరుకున్న విధంగా కూడా ఫ్రేమ్ తయారు చేసి రెడీగా ఉంచుతారు. మీరు ఉగాది రోజు వచ్చి బొమ్మజితో దిగిన ఫోటోని మీరు ఇంటికి తీసుకుని కొత్త సంవత్సరాన్ని దివ్య కుటుంబముతో, విశ్వ వసుధైక కుటుంబ సభ్యుడిగా మీరు జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఓకేనా? బొమ్మజిని ఇంటికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి పరిపూర్ణంగా మీరు విశ్వ కుటుంబంలో ఒక సభ్యులు అయిపోతారు. అందుకే ఇంటికి కుటుంబాన్ని ఇచ్చాను, నేను ఫోటో ఇచ్చాను అక్కడ. సో ఇది చక్కగా హాల్లో పెద్ద ఫ్రేమ్తో చేయించుకోండి. మేమైతే చిన్న ఇప్పుడు ఇస్తున్నామా, తర్వాత మీరు పెద్ద ఫ్రేమ్ చేయించుకొని ఉంచుకోండి. ఎప్పుడన్నా మనకు మనసు సరిగా లేకపోతే, ఎప్పుడైనా ఆనందం ఎక్కువగా వచ్చినా, బాధ ఎక్కువ వచ్చినా, ఆ ఫోటోని చూస్తూ 10 నిమిషాలు మనం కూర్చుంటే మీకు ఒక ధైర్యం వస్తుంది, ఒక విశ్వాసం ఇస్తుంది. మీరు ఒంటరి వారు కాదు, ఈ విశ్వము, ఈ విశ్వ ప్రభు మీతో ఉన్నారు అని మీకు 100కు 100% అక్కడ ప్రేమ కలుగుతుంది. సో ఉగాదికి ప్రత్యేక కార్యక్రమం ఏంటిది అంటే ఇది. మీరు ఫోటో వచ్చి ఈ ఫోటో కలెక్ట్ చేసుకోవడం అనేది కీలకమైనది. ఇక ఈరోజు శివరాత్రి, మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ
మంగళ శాస్త్రాన్ని తెలియజేస్తూ పేరు పేరున మీకు ఆశీర్వాదం ఇస్తూ మంగళ శాస్త్రాన్ని ఇస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రేమ కూడా పరిపూర్ణంగా మహిమాన్వితమైన ఇప్పటికి కూడా మీకు సాధ్యమైపోతే ఏడిసివైపు వచ్చేయండి. గ్రహణము రోజు ఇక్కడ కనపడి అది చెప్తాను. గ్రహణము రోజు భూమిలో కనపడి గ్రహణం తెల్లారి నుంచి వస్తుంది. మీకే కాదు, భూమిని ప్రతి మానవుడికి ఒక మార్పు వస్తుంది. మీ మెదడులో ఉండేటువంటి పుణ్య బలం పూర్తిగా నిర్వీర్యం, పాప బలం అనేది పెరుగుతుంది. అందుకే బిడ్డలందరినీ ఇక్కడికి రమ్మని చెప్తాను. మీ దేహంలో పుణ్య బలాన్ని కాపాడుకొని పాప బలాన్ని భస్మం చేసుకుని ఒకే ఒక స్థానం ఈ భూమి మీద యుగ. సో ఈ యుగ భూమికి ఖచ్చితంగా ఇప్పటికీ అవకాశం ఉంటే మీరందరూ యుగ భూమికి ఇప్పుడే బయలుదేరండి, వచ్చేయండి. గ్రహణం పడుతున్న సమయంలో ఇక్కడ ఉండండి. మీ ఇంటి నుంచి మళ్ళీ చెప్తాను, చాట తెచ్చుకోండి. ఏం తెచ్చుకోండి? తెచ్చుకున్నారా మీరు ఎవరైనా? అందరు చాట తెచ్చుకున్నారు కదా, వాలెట్ కూడా తెచ్చుకున్నారు కదా. మీ పాత వ్యాలెట్ నాకు ఇవ్వండి. ఇక్కడ కొత్త వ్యాలెట్ ఒకటి కొని పెడతాము, ఆశ్రయించి పెడతాము. ఇది 2 years మీరు వాడండి. షాట కూడా ఇక్కడ తీసుకొచ్చేయండి, నాకు ఇచ్చేయండి. ఓకే, కొత్త షాట ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళండి. 2 సంవత్సరాలలో మనం ప్రపంచంలో సత్కీర్తి స్థానంలో, ఐశ్వర్య విజయ స్థానంలో నిలబడాలి. నాతో పాటు మీరు కూడా, ఈ ధర్మంతో పాటు మీరు కూడా నిలబడాలి. ఒమోజీ యొక్క ప్రతి కుటుంబం వర్ధిల్లునుగాక, వర్ధిల్లునుగాక, విజయముతో అభివృద్ధితో వర్ధిల్లునుగాక, సత్కీర్తితో సర్వైశ్వర్యాలతో వర్ధిల్లునుగాక, ఆరోగ్యంతో బలముతో క్షేమయోగాలతో యోగక్షేమాలతో వర్ధిల్లునుగాక. కాబట్టి మీరు మళ్ళొకసారి ఆలోచించండి, ఇక ఏం ఆలోచించకుండా బయలుదేరారు. ఓకే, ఎంతమంది బయలుదేరుతారు చూద్దాం. మీరందరూ ఇక్కడికి రావాలి బేట. ఎందుకంటే ఇక్కడ ఉండండి, 2 సంవత్సరాలు మనం ప్రయాణం చేయబోతున్నాం. ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఏమవుతారు అంటే, ఈ 2 సంవత్సరాల్లో ఈ ధర్మము సాధించబోయే విజయాల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. ఆ పుణ్యము లోపల వీరు పార్ట్నర్లు అవుతారు. మేము సాధించే దానిలో మీరు కూడా పార్ట్నర్స్ అవుతారు. ధర్మంతో భాగస్వాములు కాదలుచుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. 100% వచ్చారు. ఈ ధర్మాన్ని మేము ఇప్పుడు ఒక 4 అంతస్తులు లేపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అందుకే ధర్మం బిడ్డలు మాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ రేపు మీరు నాకు ఈ మాట అనొద్దు, అమోజీ బాగుపడినాక మమ్మల్ని మర్చిపోయారు అని మళ్ళీ చెప్తున్నాను విన్నా. ధర్మం బాగుపడినాక అమోజీ మమ్మల్ని మర్చిపోయారు అని మీరు నన్ను అనొద్దు. ఎందుకంటే ఇక్కడ ముందు ఉన్న బిడ్డలను గుర్తుంచుకుంటాను, అక్కడ అవతల గ్రహణం అవతల ఉన్న బిడ్డలను గుర్తుంచుకోవడం అంటే నువ్వు గుర్తు చేస్తే గుర్తుంచుకుంటాను, గుర్తు చేయకపోతే గుర్తుంచుకో. ఇక్కడ బిడ్డలు మరచిపోతే గుర్తు చేసి మరి గుర్తుంచుకుంటా. ఇది ఈ కార్యక్రమం. సో అందరం మళ్ళీ యుగంలో కలుసుకుందాం. ఉమోజీ సమాజం వర్ధిల్లును గాక, ఉమోజీ కుటుంబాలు వర్ధిల్లును గాక, వర్ధిల్లును గాక, భక్తోమోజీ కుటుంబాలు వర్ధిల్లును గాక, వర్ధిల్లును గాక, మహాగురు వర్ధిల్లును గాక, వర్ధిల్లును గాక, భక్తోమోజీలు వర్ధిల్లును గాక, వర్ధిల్లును గాక, సత్యోమోజీలు వర్ధిల్లును గాక, వర్ధిల్లును గాక, పదార్థోమోజీలు వర్ధిల్లును గాక, వర్ధిల్లును గాక, ఉమోజీ ఏకోపాసన మహాధర్మం వర్ధిల్లును గాక. చెప్పండి, ఉమోజీ 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 ఉమోజీ. సో గుర్తుంచుకోవాలి, ఈ మాసం 2 సంవత్సరాలు ప్రభావితం చేస్తారు. ఈ గ్రహణము 2 సంవత్సరాల జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అమావాస్య, సూర్యగ్రహణము, నక్షత్ర కూటమి, గ్రహ కూటమి, పంచభూత కూటమి, అష్టదిక్ కూటమి, త్రికాల కూటమి, ముఖ్యంగా సర్వ శ్మశానాలకు ఇండ్లకు మధ్య కూటమి సంభవిస్తుంది. ఇండ్లు శ్మశాన వాటికలకు కూటమి సంభవిస్తుంది. దీంతో భూత దెయ్యము ఆత్మ, ఈ చనిపోయిన ఆత్మ జగత్తు మొత్తం జీవించి ఉన్న శరీరంలోకి ప్రవేశిస్తున్నారు.
దీంతో మనలో బలం, పుణ్యం తగ్గుతుంది, పాపం పెరుగుతుంది. కాబట్టి మీ పుణ్యాన్ని రక్షించి నేను ఈ పాపాన్ని హరించి వేట కొరకు ఈ సంకల్పం తీసుకుని ఈ సాహసం మనం చేస్తున్నాం. ఇది ధైర్యంతో కూడుకున్న పని, జ్ఞానంతో, ఎంతో ప్రయత్నంతో కూడుకున్న పని. ఇలా విజయం మనం సాధిస్తాం. 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనము ఇంతకు 100 ఇంతలు బలముతో వర్తిస్తాం. ఓకే, చెప్పు. మావచేయ 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 ఓ మావచేయ. వచ్చే నెల మళ్ళీ కలుసుకుందాం. మోజీ ధ్యాన చేతన విహారయాత్ర 2వ రోజు చివరి ఘట్టంకు స్వాగతం. శ్రీ గురు శ్రీ గురు శ్రీ ఓం గురు గురు శ్రీ గురు శ్రీ గురు శ్రీ ఓం గురు ఓం మహా ప్రేమావతార మా ప్రియమైన పరబ్రహ్మ లోకవాస పరమాత్మ నివాస ఓ మహాగురు. శ్రీ గురు శ్రీ గురు శ్రీ ఓం గురు శ్రీ గురు శ్రీ గురు శ్రీ ఓం గురు నా జీవన కాలములో మీ సన్నిధిలో ఎక్కువ సమయం జీవించే వరము ఇవ్వుము మహత్తులోక తండ్రి. మహాభాగ్యము ప్రసాదించుము మహత్తులోక తండ్రి. ప్రేమమయ శ్రీ ప్రభువా, కరుణామయ శ్రీ గురువా. ప్రేమావతార మా ప్రియమైన పరబ్రహ్మ లోకవాస పరమాత్మ నివాస ఓ మహాగురు. మీకోసమే ఎక్కువగా ఆలోచించే శక్తిని ఇమ్ము, మీతో ఎక్కువ సమయం మాట్లాడుకునే సామర్థ్యము ఇమ్ము. మా మనసు విప్పి మా మనసులో ఏమున్నదో మీతో నిజాయితీగా పంచుకునే అవకాశం ఇమ్ము. మా ఆత్మీయుడవు నీవే, మా పరమ మిత్రుడవు నీవే, మా పరమ రక్షకుడవు నీవే, మా ప్రత్యక్ష శ్రీ ప్రభువా. శ్రీ గురువా, శ్రీ గురు శ్రీ గురు శ్రీ ఓం గురు శ్రీ గురు శ్రీ గురు శ్రీ ఓం గురు ఓం. సోమరితనమును తొలగించు, నిర్లక్ష్యమును పారత్రోలు, వాయిదాలు వేయడం తొలగించు. నీ కార్యము కోసమే జీవించే ఉత్సాహము ఇమ్ము. నీ ఆజ్ఞలోనే ప్రయాణించే విశ్వాసము ప్రసాదించుము.
చేయి వేసి మమ్ముల ముందుకు నడుపుము. మీ అడుగులో మా అడుగులను స్థిరపరచుము. మిమ్ములనే ప్రాణముగా ప్రేమించి భక్తునిగా తరించే పుణ్యము ఇవ్వము. మీపై మాత్రమే మా ప్రాణమును